హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద స్వాతి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అన్నట్టు తెలంగాణలో ఇప్పుడు చాలామంది అమ్మమ్మలు నానమ్మలు మన వాళ్ళకి లడ్డూలు, మనవరాళ్ళకి గాజులు అయితే పెడుతున్నారు. అందుకే మా మమ్మీ ఫోన్ చేస్తే మేమైతే విలేజ్కి అయితే వెళ్ళాము. మాకేమో మా అమ్మ లడ్డూలు చేస్తే చాలా ఇష్టం, మా అమ్మకి మాత్రం వాళ్ళమ్మ లడ్డూలు చేస్తే ఇష్టము. మొత్తానికి మా అమ్మమ్మతోనే లడ్డూలు అయితే చేపించాము. అంటే అన్నీ మా అమ్మనే కొన్నది, కానీ మా అమ్మమ్మ అయితే చేసింది. చాలా ఎగ్జైటెడ్గా ఉంది మా అమ్మమ్మ లడ్డూలు చేస్తా అంటే. ఎందుకంటే అమ్మమ్మ చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు అప్పాలు చేయడంలో ఇట్లా చేస్తుంది. ఇక్కడైతే అమ్మమ్మ బోందు దంచుతుంది. ఎందుకు అలా దంచుతున్నావు అని అడిగితే, ఇలా దంచుతూనే లడ్డు మంచిగా చుట్టొస్తుంది అని చెప్పింది. నాకైతే తెలియదు. మొత్తానికి లడ్డు చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం పిండి మిగిలితే అమ్మమ్మ బోందు కూడా చేసింది. ఇది మాత్రం బావ కోసమే. బావ జున్ను మాత్రమే బాగా తింటారు. చుట్కీ నేను తినము, అప్పుడప్పుడు కొంచెం అలా తింటాము. ఇక్కడ చుట్కీ లడ్డు కావాలి అని అడుగుతుంది, కానీ నేను ఇవ్వలేదు. ఇంకా జున్ను చుట్కీ రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నారు. వెనకాల చిన్న డెకరేషన్, అంతే. డెకరేషన్ అంటే ఏం లేదు, మంచం పెట్టి దాని మీద అయితే సారీ కప్పిన, అంతే, సింపుల్. ఇంకా మా అమ్మ అన్నీ రెడీ చేస్తున్నారు. అంటే బట్టలు, జున్నుకు డ్రెస్, చుట్కీకి డ్రెస్, బ్యాంగిల్స్, ఇక లడ్డూలు అన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. జున్ను ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చిళ్ళు. ఒక ఇద్దరు మాత్రమే మిస్ అయ్యారు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అని అంటే, జున్ను వాళ్ళను ఇంత హ్యాపీగా చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే జున్నుకు బర్త్డే చేయలేదు, చుట్కీకి కూడా బర్త్డే చేయలేదు. ఎందుకంటే చుట్కీ బర్త్డే రోజు హాస్పిటల్లో ఉన్నాం, జున్ను బర్త్డేకి మా బావ నేను జున్ను మాత్రమే ఉన్నాము, ఎవ్వరూ లేరు. ఇక్కడ జున్ను చూడు వాళ్ళందరినీ సిట్ రైట్గా కూర్చోండి అని చెప్తున్నాడు. జున్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంటే చాలు, అందరు ఫ్రెండ్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సిటీలో ఉంటే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కదా, ఒక బందీలాగా ఉండిపోతారు, అంతే. మా అమ్మకి చుట్కీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కకి ఇద్దరు అబ్బాయిలే, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా, అందుకోసమే. అమ్మకి మేమిద్దరం అమ్మాయిలమైనా కూడా చుట్కీ అంటే చాలా ఇష్టం. ఎందుకు అని అంటే మనవరాలు కాబట్టిగా. ఇక్కడ మా చుట్కీ అటు ఇటు చూస్తూ ఉంది. నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే టైమే తెలియకుండా వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చాలా రీల్స్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అస్సలు టైం సరిపోలేదు. ఇంకా వీళ్ళతో ఆడుకోవడము, మా ఫ్రెండ్స్తో మాట్లాడడం, అదే సరిపోయింది. ఇంకా మా అమ్మ మా కోసం చాలానే చేసింది. నాకు ఇష్టం అని చెప్పి ఫిష్ కర్రీ వండింది, చికెన్ వండింది, మటన్ వండింది. మేమున్న 5 days ఏదో ఒకటి నాన్ వెజ్ వండుతూనే ఉంది అమ్మ ప్రేమ అంటే నిజంగా అలానే ఉంటుంది. ఇక్కడైతే అమ్మమ్మ అందరికి బొట్టు పెడుతుంది. ఇంటి నిండా పిల్లలు ఉంటే నిజంగా ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. మా అమ్మని రమ్మంటుంటే అస్సలు రావట్లేదు. నేనైతే లాస్ట్కి మా అమ్మని రమ్మంటే వచ్చి లడ్డు అయితే తినిపించింది. అస్సలు రాను అంటుంది, చాలా మోమాటం మా అమ్మకైతే. నాకు అన్ని సెంటిమెంట్స్ అంటే ఏమీ ఉండవు, నేను అంత పట్టించుకోను. రా అమ్మ అంటే అస్సలు వినలేదు. ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య మాత్రమే పెట్టిళ్ళు. మా అమ్మమ్మ జున్నుకు బట్టలు పెట్టింది, చుట్కీకి జున్నుకు ఫస్ట్ అయితే బట్టలు పెట్టింది. జున్నుకు టవల్ కప్పుతుంటే అయితే వేరే లెవెల్లో ఉన్నాయి మా జున్నుకి ఎక్స్ప్రెషన్స్. ఏదో పెద్దవాడిలా ఫీల్ అయిపోతున్నాడు జున్ను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోలు తీయాలి అనిపిస్తుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది వీడియోలు తీయాలి అని చెప్పేసి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జున్నుకైతే బట్టలు పెట్టింది.
అక్కడ మా తాతని రా రా అని అంటే వస్తా వస్తా అని అంటున్నాడు, ఫోటో దిగడానికి రా అని చెప్తే. ఇంకా ముందు ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా వీడియోస్ అయితే వస్తాయి. మా చుట్టుకి ఇక్కడ బ్యాంగిల్స్ వేసి డ్రెస్ అయితే పెట్టింది. ఇటు సైడ్ చూడు చూడు వీడియోకి వెళ్ళి అంటే అస్సలు చూడట్లే మా చుట్టుకి అయితే. మా జున్ను అయితే ఆ కొత్త డ్రెస్ వేసుకోవాలని అక్కడనే తీస్తున్నాడు. నేనే ఆగు ఆగు అని చెప్తున్నా, అస్సలు వినట్లేదు. జున్నుకు 5 లడ్డూలు పెట్టాలి అంటే 5 లడ్డూలు మాత్రం పెట్టింది. ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చేసింది మధ్యలో. నిజంగా అప్పుడప్పుడు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది కదా. నాకైతే చాలా నచ్చింది ఇలా సెలబ్రేట్ చేయడం. ఇక్కడ వీడియోకి వెళ్ళి చూడు అని అంటే చూస్తున్నారు. మొత్తానికి మా అమ్మ అయితే వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ అమ్మమ్మ. నేను నా ఇంట్రడక్షన్ మాత్రం తర్వాత సపరేట్ వీడియోలో పెడతాను, వీడియో చేసి పెడతాను. మా జున్ను అయితే లడ్డు తింటూనే ఉన్నాడు. మా చుట్టుకి తినమంటే తినట్లేదు. బోందు అయితే ఇక పిల్లలందరికీ బోందు పెట్టాము. వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గానే తిని, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా తినేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా బాయ్ చెప్పు అని అంటే బాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ. వీళ్ళందరూ రోజు మా వీడియోస్ అయితే చూస్తారు. కొన్ని అయితే ఫోటో క్లిప్స్ యాడ్ చేస్తాను, మ్యూజిక్ పెడతా చూడండి.